ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలైన మీ అందరికీ యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియజేస్తున్నాను. ఉదయకాల దేవుని వాగ్దానము, ఈ దిన వాగ్దానము 1 పేతురు 3వ అధ్యాయము 16వ వచనం. అంటే ఇవన్నీ కలిసి ఉన్నాయి, 15, 16, 17 వరకు మన గ్రంథాల్లో. కాబట్టి బైబిల్లో లేబడినటువంటి వాక్యాన్ని మనం చదువుకుందాం. మీ సత్ప్రవర్తన మీద అపనింద వేయువారు సిగ్గుపడుదురు. మీ సత్ప్రవర్తన మీద అపనింద వేయువారు సిగ్గుపడుదురు. తెలుగు బైబిల్ అయితే 3వ అధ్యాయం 17వ వచనంలో ఉంది. మిగిలిన బైబిల్స్లో 16వ వచనంలో అది కనబడతా ఉంది. చూద్దాం, చూడండి, వచనాలు కలిసి చదువుదాము. 1 పేతురు 3వ అధ్యాయము 15వ వచనం కాని చదువుతున్నాను. చూడండి. నిర్మలమైన మనస్సాక్షి కలవారే మీలో ఉన్న నిరీక్షణను గుర్చి మిమ్మల్ని హేతు అడుగు ప్రతివానికిని సాత్వికముతోనూ భయముతోనూ సమాధానం చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండి మీ హృదయముల యందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి. అప్పుడు మీరు దేని విషయమే దుర్మార్గులను దూషింపబడుదురో దాని విషయమే క్రీస్తు నందున్న మీ సత్ప్రవర్తన మీద అపనింద వేయువారు సిగ్గుపడుదురు. మీ సత్ప్రవర్తన మీద అపనింద వేయువారు సిగ్గుపడుదురు. ఈ అధ్యాయం యొక్క విపులీకరణ 3 భాగాలకు విభజింపబడ్డది. ఒకటి భర్త భార్య, 1వ వచనం నుంచి 7వ వచనం వరకు. రెండవది క్రైస్తవ నడవడిక, 8వ వచనం నుండి 12వ వచనం వరకు క్రైస్తవ నడవడిక గురించి రాయబడింది. మూడవదిగా మేలు చేయడంలో శ్రమపడడం, 13వ వచనం నుండి 22 వరకు రాయబడింది. విశ్వాసులు వారి జీవితానికి కేంద్రంలో క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుకోవాలని పేతురు కోరుచున్నాడు. అంటే తన జీవితంలో ప్రథమ స్థానము, మొదటి స్థానము, కేంద్ర బిందువు దేవుడై ఉండాలి. అది కూడా యేసుక్రీస్తై ఉండాలన్నది పేతురు యొక్క ఆలోచన. శ్రమలు, నిందలు, హింసలు, వీటన్నిటిలో కూడా నిరీక్షణతో కూడిన యథార్థ సమాధానం చెప్పాలి. మనం ఎన్నో హింసింపబడే పరిస్థితులు, నిందలు అనుభవించే పరిస్థితులు, అందరి దృష్టిలో చులకనగా చూడబడే పరిస్థితులు ఉంటాయి. కానీ అక్కడన్నిటిలో కూడా యథార్థముగా మన సమాధానము ఉండాలి. అందుకే ఈ భాగంలో మనం తెలియచేస్తున్నారు. చూడండి, 5వ వచనంలో ఒక మాట ఉంటుంది ఇదే అధ్యాయంలో. అటువలే పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలను తమ స్వపురుషులకు లోబడి ఉండుట చేత తమ్మును తాము అలంకరించుకొనిది. కాబట్టి అలంకరణ అంటే ఏదో ఆభరణాలు ధరించుకోవటం కాదు, కానీ ఏమనుంది ఇక్కడ? తమ పురుషునికి లోబడి ఉండుట చేత, స్వపురుషునికి లోబడి ఉండుట చేత తమ్మును తాము అలంకరించుకొనిది. ఎలాగా? మన యొక్క గుణముల ద్వారా, మన యొక్క నడవడిక ద్వారా దేవుని మహిమపరచాలి. 1వ అధ్యాయము 3వ వచనం. మన ప్రభువు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడుగాక. మృతుల్లో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచడం వలన జీవంతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనది, నిర్మలమైనది, వాడబారనిదినైన స్వాస్థ్యం మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింపచేసెను. ఈ విధంగా దేవుడు మన పట్ల చేస్తూ వచ్చాడు. ఆయన మన పట్ల చూపుతున్నటువంటి గొప్ప కార్యం 20-21 కూడా కలిసి చూడండి. ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే నియమింపబడును గాని తను మృతుల్లో నుండి లేపి తనకు మహిమనిచ్చిన దేవుని ఎడల తన ద్వారా విశ్వాసులైన మీ నిమిత్తము కడవరి కాలముల యందు ఆయన ప్రత్యక్షపరచబడును కాగా మీ విశ్వాసమునకు నిరీక్షణయు దేవుని యందు ఉంచబడి ఉన్నవి. మన విశ్వాసమునకు నిరీక్షణ ఎక్కడుంది? దేవుని యందు. కాబట్టి వారి యథార్థమైనటువంటి ప్రవర్తన నేడు మనము జీవించటానికి, దేవుని మయంపరచడానికి కారణమవుతుంది. విశ్వాసులు తమ విశ్వాసాన్ని కోపంతో, అహంకారంతో కాక సాత్వికముతోనూ భయముతోనూ సమర్థించుకోవాలి, లేక సరిచేసుకోవాలి, దిద్దుబాటు చేసుకోవాలి. అప్పుడే వారు సిగ్గుపడని వారుగా ఉంటారు. ఇదే పుస్తకంలో 2వ అధ్యాయము 15వ వచనం. ఏలయనగా మీరిట్లు యుక్త ప్రవర్తన గలవారై అజ్ఞానముగా మాట్లాడు మూర్ఖుల నోరు మూయుట దేవుని చిత్తము. యుక్త ప్రవర్తన కలిగి ఉంటాం. మన జీవితాలను తగ్గించుకొని ఆయన మాయంపరిచేవారం కాదు. అందుకే మనకి ఇవ్వబడిన ఇది నా వాగ్దానం ఏమని ఉందంటే, మీ సత్ప్రవర్తన మీద అపనింద వేయువారు సిగ్గుపడుదురు. కాబట్టి మన ప్రవర్తన, మన నడవడిక, మన క్రియలు దేవునికి మహిమార్థంగా ఉండాలి. కనుక సాత్వికమైన మనసుతో, దీన మనసుతో, వినయ విధేయతలు కలిగి మనం దేవుని మహిమపరచేవారము కావాలి. అట్టి కృపతో దేవుడు మనల్ని నింపునుగాక. ప్రేమ నమ్మకము గల మా తండ్రి, మీకు స్తోత్రాలు దేవా.
మేము ఎట్టి ప్రవర్తన కలిగిన వారమైతే నిన్ను గణపరచగలము. అలాగే మమ్మల్ని నిందించి అవమానపరిచిన వారు సిగ్గుపడతారో మా ముందుంచావు. మరి మాకట్టి యథార్థమైనటువంటి తగ్గింపు కలిగిన జీవితాలు ప్రసాదించమని యేసు నామమున సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమేన్. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగున్న యేసుక్రీస్తు యొక్క కృపా కనికరము మనందరికీ తోడయుండి నడిపించునుగాక. ఆమేన్.